ప్రభునందు ఆత్మీయులరా, మన బైబిల్ అధ్యయనంలో యెహోషువ గ్రంథంలో రాయబడిన విషయాలు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. దైవజనుడైనటువంటి మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వములో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కనాను వైపునకు వారు వెళ్తూ ఉన్నారు. అయితే వారికి ముందుగా యోర్దాను నది అడ్డుగా వచ్చింది. ఆ తరువాత యెరికో పట్టణము వారికి అడ్డుగా వచ్చినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఆ కనానును వారు స్వాధీనపరచుకోవాలి అంటే మరణము లాంటి యోర్దానును వారు దాటి వెళ్ళాలి. పర్వతము లాంటి గొప్ప సమస్య అయినటువంటి యెరికోను కూడా వారు ఎదుర్కొని వెళ్ళాలి. ఆ పట్టణాన్ని జయించాలి అంటే ఆ పట్టణములో సంఖ్య ఎంతమంది ఉన్నారు, వారు ఎలా ఉన్నారు, ఆ పట్టణాన్ని మనము జయించగలమా లేదా అని వేగు చూడడానికి ఒక ఇద్దరు మనుషులను యెహోషువ పంపించాడు. ఆ ఇద్దరు మనుషుల గురించి, ఈ రాహాబు గురించి ఈ దినమందు మనం నేర్చుకుందాం. ఎంత ఘోర పాపినైనా కూడా దేవుడు రక్షిస్తాడు అనడానికి రాహాబు యొక్క జీవితము చక్కని ఉదాహరణగా మనకు కనబడుతూ ఉంది. రాహాబు అనేటువంటి పేరుకు విశాలము అనేటువంటి అర్థం. పేరుకు తగ్గట్టే ఆమె విశాలమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నదండి. రాహాబు వేశ్య అని బైబిల్ చెప్తూ ఉంది. అయితే మనకు రక్షింపబడినటువంటి రాహాబును గూర్చి మాత్రమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. కానీ అంతకుముందు ఆమె వ్యభిచారిగా ఉన్నప్పుడు ఆమె జీవితం ఏంటో దాని గురించి అయితే బైబిల్లో వ్రాయబడలేదు. వ్యభిచారి అనే మాటకు హీబ్రూ భాషలో మరొక అర్థం ఏమిటంటే పూటకోళ్ళ స్త్రీ అనేటువంటి అర్థం మనకు కనబడుతూ ఉంది. బైబిల్ పండితులు అనేకులు ఈ అభిప్రాయాన్ని సమర్థిస్తూ ఉంటారు. యెహోషువ పంపినటువంటి ఈ వేగుల వారు అక్కడికే వారు ముందుగా ఎందుకు వెళ్ళారు అంటే బస చేయడానికి అది అనువుగా ఉన్నటువంటి ప్రాంతం, లేదా వారికి భోజనం దొరికేటువంటి స్థలం కాబట్టి ఆ యొక్క పూటకోళ్ళ స్త్రీ అయినటువంటి రాహాబు దగ్గరకు వారు ముందుగా వెళ్ళటం జరిగింది. పూటకోళ్ళ స్త్రీ అంటే ఉదాహరణకు ఈ రోజుల్లో హోటల్ నడిపిస్తూ ఉంటారు చూసారా, ఆ రీతిగానే ఆ దినాలలో భోజనం పెట్టి డబ్బులు వసూలు చేయడం పూటకోళ్ళ స్త్రీ అంటే దాని అర్థం అది. కాబట్టి సరే ఆమె వ్యభిచారంలో ఉన్నదా లేకపోతే పూటకోళ్ళ స్త్రీయా అనేది స్పష్టముగా అయితే మనకు తెలియదు. కానీ ఆమె ఒక వేశ్య అని తెలుగు బైబిల్లో రాయబడింది. హీబ్రూ బైబిల్లో ఆమె పూటకోళ్ళ స్త్రీ అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. సరే, ఈ వేగుల వారు ఆ పూటకోళ్ళ స్త్రీ అయినటువంటి రాహాబు దగ్గరకు వారు వెళ్ళడం జరిగింది. ఈ యెహోషువ పంపినటువంటి ఈ వేగుల వారు కూడా ఎలాంటి వారంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. అంత మాత్రమే కాదు, తమ నాయకుడైనటువంటి యెహోషువకును దేవునికిని వారు నమ్మకమైనటువంటి వారు అనే విషయాన్ని మనం గ్రహించాలి. అన్ని వేల మందులు కూడా ఆ ఇద్దరిని ఆ యెరికో పట్టణం యొక్క రహస్యాలను తెలుసుకోవడానికి అందుకొరకే యెహోషువ పంపించాడు. వారికి భోజనము బస అక్కడ లభిస్తుంది కాబట్టి ఆ పూటకోళ్ళ స్త్రీ అయినటువంటి రాహాబు దగ్గరకు వారు వెళ్ళడం జరిగింది. వేగులు వారిని రాహాబు ఎక్కడ దాచిపెట్టిందంటే జనుప కట్టెలో దాచిపెట్టినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మరి మిద్దె మీద జనుప కట్టె ఎందుకు ఉన్నది అంటే తూర్పు దేశాల్లో మిద్దెల మీద ధాన్యం వారు ఆరబెట్టుకుంటారు. సామెతల గ్రంథం 31వ అధ్యాయములో మనం చదువుకుంటే గుణవతి అయినటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె గొర్రె యొక్క చర్మాన్ని లేకపోతే గొర్రెకు సంబంధించినటువంటి ఆ వెంట్రుకలను, అంత మాత్రమే కాదు అవిసె నారును సేకరించి చేతులతో వాటితో పని చేస్తూ ఉంటారు అని బైబిల్లో రాయబడింది. గుణవతి అయినటువంటి స్త్రీ ఏ రీతిగా కష్టపడి పని చేస్తూ ఉందో ఆ అవిసె నార ఈమె ఇంటిలో కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకవేళ ఆమె వేశ్యగా ఉండి డబ్బులు సంపాదిస్తే ఇలాగున ఆమె కష్టపడని అవసరం లేదు. ఆ విషయాన్ని కూడా మనం గ్రహించబద్దులమై ఉన్నాం. ఒకసారి వివరాల్లోనికి మనం వెళ్తే ఈ రాహాబు శపితమైనటువంటి పట్టణములో యెరికో పట్టణములో ఆమె నివాసం చేస్తూ ఉంది. రాహాబు యొక్క జీవితాన్ని, రక్షణ పొందినటువంటి ఒక పాపి జీవితాన్ని మనం పోల్చి చూస్తే ఈమె శపితమైనటువంటి పట్టణములో ఏ రీతిగా నివాసం చేస్తూ ఉందో అదే రీతిగా శపించబడినటువంటి ఈ లోకములో
మనమందరము కూడా జీవిస్తూ ఉన్నాం. మనం నివసించేటువంటి ఈ లోకము అది శపితమైనది. ఆదామును బట్టి ఈ భూమి శపించబడి ఉన్నది. అందులో నుండి ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు మొలిచాయి. మనిషి ఆహారం సమకూర్చుకోవాలి అంటే అతడు చెమటోర్చాల్సిందే. లోకమంతా కూడా అపవాది చేతిలోనే ఉన్నది. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. రాహాబు వలనే మనం కూడా తీర్పుకు లోనైనటువంటి ఈ లోకములో మనమందరము కూడా జీవిస్తూ ఉన్నాం. ఇక రెండవదిగా మనం గమనించినప్పుడు ఆమె చుట్టూ ఉన్న వారందరూ కూడా అవిశ్వాసులే లేదా అపవిత్రతలో జీవించేటువంటి వారే. యెషయా ప్రవక్త కూడా ఇదే అభిప్రాయాన్ని వెలుబుచ్చాడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయములో 5వ వచనములో మనం చదువుకుంటే, అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైనటువంటి పెదవులు గల జనుల మధ్య నేను నివసించువాడను, నేను నశించి తిని అని యెషయా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కూడా అలాంటి వారే. అనేకులు దేవుడు ఉన్నాడని నమ్ముతారు, కానీ ఆయనతో ఎలాంటి సంబంధము లేకుండా తమ జీవితాన్ని వెళ్ళబుచ్చేవారు ఈ దినాల్లో అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. యెరికో ప్రజలందరూ కూడా జీవము కలిగినటువంటి దేవుని గూర్చి విన్నారు, కానీ వారు దేవుని యందలి విశ్వాసం ఉంచలేదు. కానీ రాహాబు ఒక్కతే ఈ దేవుని గురించి విని విశ్వాసం ఉంచి ఆ పంపబడినటువంటి వేగుల వారిని ఆ యెరికో పట్టణస్థుల కంట పడకుండా వారిని దాచిపెట్టినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఆమె సాక్ష్యము ద్వారా ఆమె కుటుంబము కూడా రక్షించబడిందండి. రాహాబుకు లోతుకు ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. లోతు సొదొమ గొమొర్రా పట్టణములో ఆయన కాపురం ఉన్నాడు, కానీ తన సాక్ష్యాన్ని అతడు పోగొట్టుకున్నాడు. సొదొమ గొమొర్రా ప్రజలను అతడు సంపాదించుకోలేకపోయినప్పటికీ చివరికి తన కుటుంబకులనైనా కూడా అతడు రక్షించుకోలేకపోయాడు, సంపాదించుకోలేకపోయాడు. కానీ రాహాబు మాత్రము తన కుటుంబాన్ని రక్షించుకున్నది, తన కుటుంబము సజీవముగా ఉన్నట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడవదిగా ఈ రాహాబు ఎవరు అంటే ఆమె ఒక అన్యురాలండి. అంటే ఇశ్రాయేలు ప్రజల నిబంధనలతో సంబంధం లేనిదిగా ఆమె ఉన్నది. ఇంకొక ఆమె కూడా బైబిల్లో మనం చూస్తే మోయాబీయురాలైనటువంటి రూతు కూడా ఇలాగే ఉంది. అయితే వీరిరువురు కూడా దేవుని కుటుంబములోనికి అనగా క్రీస్తు యొక్క వంశావళిలోనికి వారు చేర్చబడినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ఆత్మీయులారా, జాగ్రత్తగా గమనించండి. ఈ రాహాబు ఒకవేళ వేశ్య జీవితంలో ఉండవచ్చేమో, కానీ తరతరాలకు కూడా ఆమె ఒక మాదిరిగా ఉండునని రాహాబు ఎప్పుడు కూడా ఊహించి ఉండలేదు. లేదా ఆమె విశ్వాసముల గురించి గత 3000 సంవత్సరాల పాటు లక్షల మంది ప్రజలు మాట్లాడుకుంటారని ఆమె ఏమాత్రము కూడా ఊహించి ఉండదు. దేవునికి పక్షపాతం లేదండి. మీలో కొంతమంది రాహాబు వలె పాపములో జీవించి మీ జీవితాలను పాడు చేసుకుని ఒకవేళ ఉండవచ్చును. మారుమూల ప్రదేశములో ఒకవేళ మీరు ఉండవచ్చును. మీ సమాజంలో, మీ బంధువుల్లో కానీ, మీ ప్రాంతంలో కానీ నిన్ను ఎవ్వరు పట్టించుకునేటువంటి స్థితిలో ఒకవేళ నీవు ఉన్నావేమో. కానీ దేవుడు మీ హృదయ వాంఛను చూచి మిమ్మల్ని అద్భుతకరమైనటువంటి రీతిగా తన కుమారునిగా, తన కుమార్తెనుగా దేవుడు స్వీకరించుకొని అనేక మంది ప్రజలకు మీరున్న ప్రాంతములో ఆశీర్వాదకరముగా చేయగలిగిన సమర్థవంతుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రభునందు ఆత్మీయులరా, పాపములో ఉన్నటువంటి మన జీవితాలను రాహాబు వలె దేవుని యందలి విశ్వాసముంచి పశ్చాత్తాపపడి మన జీవితాలను ప్రభువునకు మనము సమర్పించుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.